అర్పించుడి నీ ఆత్మ సేవించుడి సకల పుడమియు రమియు ఉదలదయు నదులు గిరులు చక్కగా
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును ఈ సత్యము బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొనవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు వారంత సంతోషమును కలుగజేయు దేవుని యొద్దకు చేరుదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో ఒక తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు సన్నిధిని అతిక్రమములు నేను ఒప్పుకొందునను పొందిని. మా సృష్టికర్తకు విమోచకుడు నేను సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామనియు ఎదుట ఒప్పుకొనుచున్నాను. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్చర్యమనికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవటకే నీ జనతైక కుమారుని ఇచ్చిన మిగులు కన్నగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయి. మేము నీ కృప చేత నిత్య జీవము పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానము నీ వాక్యము తగిన ద్వైతము మా ఇద్దరి పరిశుద్ధాత్మ వల్ల వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవుడికై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచే వారికి దేవుని కుమారుడు అధికారమిచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించను. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును గాక. ఓ ప్రభువా, రక్షణమెందరికీ దయచేయము. మతోద్ధరణ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుగా విందము. మన దేవుడైన యెహోవా తన కార్యములన్నిటిలో
ఎలైనా మనం ఆయన మాటలలోకి లోపడమైతిమి. ఓ ప్రభువాని నామమునకు మహిమ కలుగునేమో. నీ కృపాబాహుళ్యమును బట్టి మాకు మేలు చేయము. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును కీర్తనీయుడనై ఉన్నాడు. తండ్రికి Hallelujah.
ప్రార్థింతుము. ఓ ప్రభువైన దేవా, పరలోకపు తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచిన వారి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరింపుము. నీ కృపాసంచిమలలో వారిని స్థిరపరచి సర్వశోధనల్లో నుండి వారిని తప్పించి ఆదరింపు. నీ వాక్యములకు విరోధులైన వారి నుండి నీ జనులను కాపాడి పోరాడుచున్న క్రీస్తు సంఘములకు రక్షణకరమైన నీ సమాధానం అనుగ్రహించమని నీతో పరిశుద్ధాత్మతో సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుందాము. మతోద్ధరణ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన వేద పఠనములను చదువుగా విందుము. పత్రిక పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుగా విందుము. ఒకమొహాలు చూసుకుంటున్నారు ఎందుకు? ఎవరు తీస్తే వాళ్ళు వచ్చి చదవాలని తెలియదా? ప్రతిరోజు కొత్తేనా? ప్రతిరోజు ఒకమొహాలు చూసుకుంటారు ఏంటండి? బైబిల్ చదవమంటేనే ఎవరు తీస్తే వాళ్ళు వచ్చేయండి. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులు చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందు విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతులుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందు విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చబడుటకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరము నీతిమంతులనే తీర్చబడడు కదా. కాగా మనం క్రీస్తునందు నీతిమంతులనే తీర్చబడుటకు వెళుతుండగా మనము పాపముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిహారాయన రక్షణరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా వచ్చిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనబరుచుకుంటున్నాను.
శరీరమందు జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవిస్తున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగంగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుంచి 36వ వచనం వరకు చదువుగా విందాము. ఓ ప్రభు నీకు మహిమ కలుగునుగాక. ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 36వ వచనం వరకు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం ప్రారంభం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడనూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదులని ఏల చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయి ప్రతి వాడును పాపములకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లుగా మీరు నిజముగా స్వతంత్రులైందురు. ఈ వాక్యం ఎంతబడి అంతటా మన మారిందిగా నిలుచుండి అపోస్తలుల విశ్వాసమును మన విశ్వాసముగా ఒప్పుకొందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువుని యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినది, అదృశ్య లోకములోకి దిగినది, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి తన లోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాము. ఒక ప్రత్యేకమైన పాట విందాము. శ్రీమతి నిర్మల ఒక పాట పాడి చూపిస్తారు.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 405వ కీర్తన వాడుకుంటున్నాం. మరొక ఛాన్స్ మరొకరికి ఇవ్వబడుతుంది. సుశీల గారు పాడతారా? రండి. పాట అయిన తర్వాత సుశీల గారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. తదుపరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 405వ కీర్తన పాడుకుంటాం. Free
వైపునకే బహుమానం పొందన పొరుగిడుతను నీ ఉన్నత పిలుపులో పడగం గురి వైపునకే బహుమానం పొందన పొరుగిడుతను వెనుక ఉన్నవన్నీ మరతును ముందున్న వాటి కొరకే వేగిరపడుచును నన్ను ప్రేమించిన యేసు వైపు చూడును నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును గురి వైపుకి పరుగెత్తుదును వెనుతిరుగను జీవించునిలో ఇక మీదట నా కొరకై కాదు యేసు కొరకే జీవింతును శ్రమయైనా బాధలైనాను హింసయైనా కరువైనా ఎదురైనాను ఉన్నవైనా రాబోతున్నవైనా అధికారులైనా ఎత్తైనా లోతైనాను నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమ నుండి నిన్ను విడిపోదునా ప్రభు నీడ నుండి జీవింతును జీవించునిలో ఇక మీదట నా కొరకై కాదు యేసు కొరకు జీవింతును సిలువ వేయబడి క్రీస్తుతో ఇక నాలో యేసే జీవించుచున్నాడు సజీవయాగమై నిలుచును ధన క్రీస్తుకు సాక్షినై జీవింతును నన్ను ప్రేమించిన ప్రభు యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన ప్రియ యేసు కొరకే నన్ను ప్రేమించిన ప్రభు యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన ప్రియ యేసు కొరకే జీవింతును జీవింతును జీవించునిలో ఇక మీదట నా కొరకై కాదు యేసు కొరకే జీవింతును జీవించునిలో ఇక మీదట నా కొరకై కాదు యేసు కొరకే జీవింతును నన్ను ప్రేమించిన ప్రభు యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన ప్రియ యేసు కొరకే జీవింతును యేసు కొరకే జీవింతును ఆమేన్. థ్యాంక్ యూ అండి. పాట పాడి నిర్మించినటువంటి
శ్రీమతి నిర్మల గారికి, శ్రీమతి సుశీల గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 405వ కీర్తన మతగాని పరదేశ్ గారు రాసినటువంటి కీర్తన దేవుడే నాకు ఆశ్రయం దివ్యమైన దుర్గము అనే కీర్తన కొన్ని చరణాలు పాడుకుందాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాము. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, గతించిన మతోద్ధరణ పండుగ నుంచి ఈ మతోద్ధరణ పండుగ వరకు ప్రభువు ఆయన ఉచితమైన కృపలో మనల్ని దాచి భద్రపరిచినందుకై ప్రభువు నామానికి వందనస్తులమై ఉన్నాం. పండుగలాగా జరగాలి అనే ఆశ, కానీ పండుగ జరగాలి అంటే ప్రజల కోలాహల సందడి కావాలి. ప్రజలు ప్రస్తుత కాలంలో అసలు మతోద్ధరణ పండుగే
వద్దు అనుకున్నటువంటి పరిస్థితులలో ఎలాగైనా సరే కనీసం సాంప్రదాయాన్ని పోగొట్టుకోకూడదు అనే ఆలోచనతో ప్లాన్ చేసి ఈ ఆరాధనను జరిగించుకోవడానికి ప్రభువు కృప చూపించారు. సరే, ఇంతమందితో చక్కగా బాగానే ఉంది. మరి పండగ అంటే మీకు దండగలాగా అనిపిస్తుంది మీ మొక్కల్లో చూస్తుంటే. సంతోషం లేదు, ఆనందంగా కనపడతలేదు. పండగే కదండి. పండగ అంటే సంతోషం ఉండాలి, అంతే. అంతేనా రాజుగారు? అక్కడ ఇద్దరు రాజులు, రాజు స్క్వేర్. ఒకటి రాజుగారు, డేవిడ్ రాజుగారు పురుషోత్తమ రాజుగారు. రాజు ఇద్దరు ఎదుర్కొచ్చున్నారు. మంచిది ప్రియమైన దేవుని వాళ్ళరా. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 37వ వచనము గమనిద్దాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యముతో నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయనని చెప్పగా ప్రార్థన చేసుకుందాం. మా శ్రేయ దుర్గమా, మా శ్రేష్ఠ పాలక, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి స్తుతులు. ఈ మతోద్ధరణ పండుగ ఆరాధనను ఈ వాతావరణంలో ఈ రీతిగా జరిపించుకోవడానికి నీ కృప చూపించే వందనాలు ప్రభువు. ఈ సమయంలో ఈ వాక్యములు మేము ధ్యానిస్తూ ఉండగా వెలుగల చెవిని గ్రహించు మనస్సును ఇచ్చి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అనుకూలపరచుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, రీఫార్మేషన్, రీకన్స్ట్రక్షన్, ఈ మరలా కట్టుదము రండి, మరలా కట్టుదము రండి. అంటే ఆల్రెడీ ఒకసారి కట్టినటువంటి కట్టడ పాడైపోయింది, శిథిలమైపోయింది. దాని రూపురేఖలు కొలాప్స్ అయిపోయినవి. కాబట్టి మరలా కట్టుదము, మరలా కట్టుదము. ఏమిటి మరలా కట్టేదేమిటి అనగా, స్త్రీ గురించి మాట్లాడుతూ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇక్కడ జ్ఞానవంతురాలు మనం వాడబడినటువంటి మాట స్త్రీకి ఆపాదించబడినది. కట్టబడినటువంటి ఇల్లు, గృహము స్త్రీ యొక్క గృహపాలనకు, సంసారిక జీవితానికి
మూలకందమై ఉన్నది. సరే, అయితే కట్టబడినటువంటి ఇల్లు కూలిపోయినప్పుడు ఆ ఇల్లును మరలా కట్టుటయే జ్ఞానం యొక్క నిదర్శనం. అట్లాగే ఒక గృహము, ఒక జీవితము, ఒక సంఘ వ్యవస్థ, ఇలాగా ఒక సమాజాన్ని కట్టడానికి ఆయా సమయాలలో దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేసుకుని తన ప్రణాళికలో ఒక్కొక్క వ్యక్తిని వాడుకుంటూ ఉంటాడు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవాలయము ఎక్కడ ఉండింది అనగా షిలోహులో ఉంది. షిలోహులో ఉన్నటువంటి దేవాలయము చాలా పవిత్రముగా, పరిశుద్ధముగా, షిలోహుకి వెళితే ఈ ప్రజలకు చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రతిభావము, సమాధానము ఏర్పడేది. అట్లాంటి షిలోహు అక్కడ ఉన్నటువంటి అర్చకుల వలన షిలోహు దేవాలయము పాడైపోయింది. షిలోహు దేవాలయములో నీతికి బదులు అవినీతి జరుగుతుంది, మంచికి బదులు చెడు జరుగుతుంది. సమూయేలు తన మొదటి గ్రంథములో 2వ అధ్యాయములో గ్రంథస్థం చేస్తాడు. కాబట్టి షిలోహు దేవాలయము శిథిలావస్థలో ఉంది. యవనస్తులైనటువంటి యాజకులు వారి ద్వారా షిలోహు దేవాలయము చాలా నాశనం అయిపోయింది. అక్కడ తిండిబోతుతనానికి, లంచగొండుతనానికి, ఇంకా అనైతికమైనటువంటి కార్యకలాపాలకి షిలోహు దేవాలయము కేంద్రస్థానం అయిపోయింది. ఆ కారణం చేత షిలోహు దేవాలయమును బాగు చేయడానికి దేవాది దేవుడు సమూయేలుని ఎన్నుకున్నాడు. అట్లాగే బైబిల్ గ్రంథాన్ని గమనిస్తూ ఉంటే ఒక నెహెమ్యాని మనం చూడొచ్చు, ఒక ఎజ్రాను మనము చూడొచ్చు. పాడైపోతున్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాన్ని పునఃస్థాపితం చేసినటువంటి గొప్ప నాయకులుగా ఆనాటి కాలంలో వారు ఉన్నారు. ఇంకా ఎదరికి వచ్చేస్తే పరిశుద్ధుడైన మత్తయి 21వ అధ్యాయంలో 12వ వచనములో రాస్తాడు, యెరూషలేములో చాలా అందచందాలతో కట్టబడి అలంకరించబడినటువంటి పరిశుద్ధ దేవాలయము పాడైపోయింది. ఆ దేవాలయము దగ్గర ఏం జరుగుతున్నది అనగా వ్యాపారము జరుగుతున్నది. ఆ దేవాలయం దగ్గర వ్యాపారం జరుగుతున్నది. అక్కడ రోకలు మార్చువారు, గుమ్మలమ్మడివారు, యెరూషలేము దేవాలయము వ్యాపార కేంద్రం అయిపోయింది. చాలా మంది ఒక డౌట్ అడుగుతా ఉంటారు,
మనము హార్వెస్ట్ ఫెస్టివల్ చేస్తూ ఉంటాం, కోత కానుకల పండగ. కొంతమంది అంటారా, పాస్టర్ గారండి దేవాలయం ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఈ తంతు అమ్మడాలు కొనడాలు ఏంటంటే, ఒకవేళ మనము యేసుక్రీస్తు ప్రభు వారు వేళ నిషేధించిన దాన్ని మళ్ళీ మనం చేస్తున్నాం ఏంటంటే అనుకుంటూ ఉంటాం. ప్రేమ దేవుని వల్ల కోత కానుకల పండగ అనేది ఏమిటి అనగా, ఇశ్రాయేలీయుల ప్రజలు దేవాది దేవుడు వారిని ఆశీర్వదించినటువంటి కారణము చేత సంవత్సరము ఆయన దయా కిరీటము వారి మీద ధరింపజేసి వారి యొక్క తోటలు, వారి పొలములు, వారి పాడి, వారికి ఉన్నటువంటి సర్వ సమృద్ధిలో ఆశీర్వదించబడినటువంటి విధానమును వారు కైకొని, ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయంలో రాస్తాడు, వాళ్ళు నిండైనటువంటి మనస్సులతో దేవాలయంలోనికి పట్టుకొచ్చి నా దేవుడు నన్ను దీవించిన విధము ఇది అని తన ప్రజల యొక్క మహాటముగా ఆయనకు మృక్కుబడులను అర్పిస్తూ ఉంటారు. అది కోత కానుకల పండగ. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములో దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు? అది కోత కానుకల పండుగ కాదది. దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి వర్తకులకు, వ్యాపారస్తులకు నాణ్యతలు మార్చుకోవడానికి, రోకలు చలామణి చేసుకోవడానికి, రోకలు మార్చుట. భారతదేశపు కరెన్సీ మరొక దేశంలో చెల్లదు. ఎగ్జాంపుల్, అమెరికాలో చెల్లదు. అమెరికాలో ఉన్న కరెన్సీ భారతదేశంలో వెళ్తుందా? కాబట్టి రోకులు మారుస్తూ ఆ రూపాయలు ఈ రూపాయలు ఏం చేస్తారంటే వాళ్ళు మార్పిడి చేస్తారు. ఇది ఎవరు నిర్వర్తిస్తారు? బ్యాంకులు నిర్వర్తిస్తాయి. కానీ సరాసరిగా దీన్ని ఎక్కడ తీసుకొచ్చేసారు? దేవాలయంలో తీసుకొచ్చారు. వాణిజ్య బ్యాంకులు చేసే పని, బయట మార్కెట్ చేసే పని, ఇలాంటివన్నీ దేవాలయంలో తీసుకొచ్చింది. కాబట్టి దేవునికి అది నచ్చలేదు. కాబట్టి వారందరినీ పారద్రోలినాడు ఆయన. వారందరినీ పారద్రోలి. అయితే అది పూర్తయిపోయింది. మరొక ఇన్సిడెంట్కి వస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి మానవులందరి కొరకు ఆయన శిలువ మీద తన రక్తమును కాచి, తన రక్తమును అర్పించి, చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజడి తిరిగి లేచి 40 దినములు వారి మధ్యలో ఉండి ఆరోపణుడై ఆయన వచ్చిన స్థలానికి వెళ్ళారు. ఆయన అది చూసినటువంటి శిష్యుడు మేడగదిలో ఆరాధిస్తూ ఉన్నారు. ఒక దినాన ఆరాధిస్తూ ఉన్నటువంటి శిష్యుల ఆ సమూహంలోనికి బలమైనటువంటి గాలి ద్వారా పరిశుద్ధాత్మ తాకిడి జరిగి పరిశుద్ధాత్మ శక్తి వచ్చి సంఘము ఏర్పడింది. ముందు జరిగిన వాటన్నిటికీ కూడా భిన్నమైన సంఘము ఈ సంఘము. ఇది పరిశుద్ధమైన సంఘము, ఇది ఆత్మీయమైన సంఘము, ఇది క్రీస్తు యొక్క రక్త బిందువుల నుంచి ఉద్భవించినటువంటి సంఘము. క్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుత్థానములలో నుంచి వచ్చినటువంటి అరుదైనటువంటి మహిమాన్వితమైనటువంటి సంఘము ఈ సంఘము. అట్లాంటి సంఘము ఏమైపోయిందో తెలుసా? ఇది కూడా పాడైపోయింది. ఈ సంఘము పాడైపోయింది.
ఎంతవరకు వచ్చింది ఈ సంఘము అనగా ఈ సంఘం యొక్క పరిస్థితి? 1713వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో, ఒక 1713వ సంవత్సరంలో డిసెంబర్ 11న జర్మనీ దేశంలో ఒక ఎన్నిక జరిగింది. ఆ ఎన్నిక ఏంటి అనగా ఆర్చ్ బిషప్ ఎన్నిక. ఆర్చ్ బిషప్ అనగా, ఆర్చ్ బిషప్ అంటే పోపుకి అత్యంత సమీపమైనటువంటి పదవి ఈ బిషప్ పదవి. సరే, ఆ పదవికి పోటీ పడడానికి ఒక కుటుంబం నుంచి ఆల్బర్ట్ అనే ఒక వ్యక్తి ఎదురుకొచ్చాడు. అతనికి 23 సంవత్సరాలు. అనగా అతని అన్నగారి యొక్క పలుకుబడి ద్వారా ఆల్బర్ట్ ఆ పదవికి పోటీ చేశాడు. ఆర్చ్ బిషప్ అంటే జర్మనీ దేశపు చక్రవర్తిని ఎన్నుకోవడంలో ఓటు హక్కు ఉంటుందన్నమాట. అంటే సంఘము రాజ్యము కలిసిపోయినటువంటి పరిస్థితి. ఈవేళ క్రైస్తవ సంఘము ఎక్కడుంది? లోకంలో ఉంది. లోకం ఎక్కడుంది? క్రైస్తవ సంఘంలో ఉంది. చూడండి, చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకప్పుడు మాస్టర్ గారు అంగి వేసుకుని, ఫుల్ క్యాసెట్ వేసుకుని అక్కడ నిలుచున్నా కూర్చున్నా సరే ఎవరు కూడా సాహసం చేసేవారు కాదు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి కానీ, ఆ సరౌండింగ్ ఏరియాకి రావడానికి కానీ సాహసం చేసేవారు కాదు. పెద్దోళ్ళందరికీ బాధ. మాస్టర్ గారు అంగి వేసుకుని ఉంటే ఆ సరౌండింగ్ ఏరియాకి దూరంగా ఉండేవారు. ఇంకా ఆర్డర్ అంటే ఇంకా భయం. ఈ ఆర్డర్ అంటే ఇంకా భయం. ఆర్డర్ దగ్గరికి వచ్చేవారు కాదు. ఇవేంటి చూడండి, మాస్టర్ గారు అన్ని వేసుకుని కూర్చుంటారు. ఇటు ఒక మనిషి, అటు ఒక మనిషి, ఆ పక్కన ఈ పక్కన కూడా కూర్చుంటారు. ఇప్పుడు మాస్టర్ గారు ఆర్డర్ మీద అక్కడ కూర్చుంటారు. ఈలోపు ఆర్డర్ మీదకి వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళి వాళ్ళు వెళ్తూనే ఉంటారు. మన దేవాలయంలో లేదనుకండి, చాలా చోట్ల చూస్తాను. అసలు దేవునికి మనిషికి ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధత, ఇంకేమనాలి అనగా ఆ భయము, ఆ భక్తి లోపించింది. కారణం ఏంటి? ఒకప్పుడు క్రిస్మస్ పండుగ జరిగితే ఊరు పెద్దలందరూ వచ్చేవారు. అందరూ కూడా వచ్చి కోలాహలంగా పండుగ జరుపుతూ ఉండేవారు. కానీ వేదిక మీద కూర్చోవడానికి ఎదురుకు వచ్చేవారు కాదు. అక్కడ పాస్టర్ గారే కూర్చునేవారు. కానీ ఈవేళ ఫెలోషిప్ సంఘాలను చూస్తే ఈ సిద్ధాంతం అంతటిని మార్చి ఏం చేస్తారు అనగా కొంచెం దీన్ని సింపుల్ చేశారు. చాలా ఈజీగా అందరినీ లోపలికి తీసుకురావడము, ఆల్టర్ మీదకి తీసుకురావడము, అందరినీ, అతను సినిమా యాక్టర్ కావచ్చు, అతను రాజకీయవేత్త కావచ్చు, అతను వ్యాపారవేత్త కావచ్చు, ఎవరంటే కావచ్చు, అందరూ వచ్చేయచ్చు. ఒక దినాన జర్మనీ దేశంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ ఎన్నికకు ఆ రోజుల్లో $3,00,000 సొమ్ముని ఇవ్వడానికి ఆల్బర్ట్ అనేవాడు. మొత్తం $2,50,000 ఒకటి $5,50,000 పోపు ఇచ్చి ఆ పదవిని తను కట్టబెట్టుకోవాలనుకున్నాడు, ఆర్చ్ బిషప్ పదవిని. అయితే ఇది ఎలా తీర్చాలా?
పేపర్ బిల్స్, పాప పరిహార పత్రికలు. పాప పరిహార పత్రికలు చూడండి, నాకు బాగా గుర్తు. చదువుకునేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు బస్సు ఒక చోట ఆగేది. అక్కడ టోల్ గేట్ ఉండేది, నాకు తెలియదు. ప్రతిరోజు అక్కడ ఆగడము, వాడు డబ్బులు కట్టించుకోవడము, తర్వాత వదిలేయడము. కొంతకాలం తర్వాత టోల్ గేట్ ఎత్తేసారు. ఏంటి పరిస్థితి అంటే, ఇన్ని సంవత్సరాలకి కాంట్రాక్ట్కి అతను టెండర్ వేసాడు. టెండర్ వేసిన కారణం చేత అతని డబ్బు అతనికి ముట్టే వరకు టోల్ గేట్ ద్వారా పైకి వసూలు చేసుకుంటాడు. ఒక దినాన మార్టిన్ లూథర్ గారు దానట్టు వెళ్ళిపోతూ ఉన్నాడు. దానట్టు వెళ్ళిపోతూ ఉంటే ఒక భయంకరమైన త్రాగుబోతు తాగేసి దారి పక్కన పడిపోయినాడు. అప్పుడు మార్టిన్ లూథర్ గారు, ఎందుకు అలాగా పడిపోయావు, తాగేసావు, పాపం కదా అని అడుగుతాడు. అడిగితే అతను అంటాడు, జేబులో నుంచి ఒక పత్రం తీసి, ఇది పాపం కాదు, ఇదిగో పాపాన్ని పరిహరించే పత్రము నా దగ్గర ఉంది. నేను త్రాగిన నా పాపం పోయినట్టే, ఎందుకంటే పోపుకి డబ్బులు ఇచ్చేసాను, ఈ పరిహార పత్రం కొనుక్కున్నాను, నాకు పాపం ఇక లేదు. అలాంటి భయంకరమైన అంధకారంలో ఉన్నటువంటి సంఘం 8 సంవత్సరములు ఆల్బర్ట్ అనేవాడు పాప పరిహార పత్రికల మీద వచ్చినటువంటి సొమ్మును పోపు ఇవ్వడానికి ఇష్టపడి అతను బిషప్ అయ్యాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, సంఘము ఎలాగైనది అనగా శిథిలమైపోయింది. సంఘము పాపకోపములో ఉంది, సంఘము నరక కోపములో ఉంది. ఈ సంఘాన్ని ఉద్ధరించడానికి అనేక మంది సంఘ సంస్కర్తలు, ఒక టిండెల్ కానీ, జాన్ విక్లిప్ కానీ, ఇలాగా చాలా మంది సంస్కృతులు ఆ రోజుల్లో చదువుకుని దేవుని వాక్యాన్ని ఎరిగి, మీరు చేసేది తప్పు, మీరు చేసేది తప్పు అని చెప్పి ఆనాటి పోపుని, రోమన్ క్యాథలిక్ సంఘాన్ని హెచ్చరించిన కారణం చేత ఆనాటి సంఘము వారిని ఏమి చేసింది అనగా బాహాటంగా పట్టుకుని చంపింది. బాహాటంగా పట్టుకుని చంపింది. మరి వేళ అక్టోబర్ 31 మతోద్ధరణ పండగ ఎందుకు దీన్ని ఏర్పాటు చేశారు అనగా, అదే కోపలో పయనిస్తూ ఉన్నటువంటి ఒక మత సన్యాసి మార్టిన్ లూథర్ అనే భక్తుడు. మార్టిన్ లూథర్ అనే భక్తుడు 1483వ సంవత్సరంలో హాన్స్ మార్గరెట్ దంపతులకు ఆయన జన్మించాడు. చిన్నప్పటి నుంచి కూడా లూథర్ని చాలా జాగ్రత్తగా పెంచారు తల్లిదండ్రులు. ఎంత జాగ్రత్తగా పెంచారంటే భక్తి భక్తి భక్తి. పెద్దను వాడని కుమారుడు తండ్రికి విరోధి. ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు మీ పిల్లల్ని గతంతో కొట్టారు, మీ పిల్లల్ని బెత్తం భయం చూపించారు. ప్రసంగంలో ఆ బెత్తం అంటే క్రీస్తు అనే బెత్తానికి పెట్టి కొట్టాలి అని చెప్పేసి అంటారు. అది ఓకే, అది పక్కన పెడదాం. అసలు సహజ సిద్ధముగా ఈ పిల్లలు చిన్నప్పుడు అడుగులు తనబడుతున్నప్పుడు, మాటలు పొరబడుతున్నప్పుడు, నడకలు సరిగా లేనప్పుడు నీవు కొట్టావా? నీ పిల్లలను హెచ్చరించావా? నీ పిల్లలకు నీవు బుద్ధి చెప్పావా? నీ పిల్లలను నీవు గద్దించావా? నీ పిల్లలను నీవు పెంచవలసినటువంటి రీతిలో నీవు పెంచుతున్నావా? పెంచి చూస్తే, నువ్వు పెంచగలిగితే వారు పెద్ద అయినప్పుడు వారు గొప్పవారు అవుతారు, వారు ప్రయోజకులు అవుతారు. పుట్టినటువంటి ఈ పిల్లవాడిని హాన్స్ తండ్రి
చిన్నప్పుడే వెంటనే పుట్టిన మరుసటి రోజునే తల్లి పొత్తుల్లో నుంచి తీసుకుని ఆ బిడ్డని దేవాలయానికి తీసుకెళ్లి బాప్తిస్మం ఇప్పించాడు తండ్రి. మరలా తీసుకొచ్చి తల్లి పొత్తుల్లో పండుకోబెడుతూ ఒక మాట ఉంటాడు హాన్తో. ఏమంటాడు తెలుసా? ఎదుగో మార్గరేట్, ఈ బిడ్డ దేవుని బిడ్డ. ఆయన ఏ పని కొరకు ఈ బిడ్డను పుట్టించాడో, కానీ ఈ బిడ్డను జాగ్రత్తగా పెంచుదాం మార్గరేట్. ఈ బిడ్డను దేవుడు ఏ పని కొరకు పుట్టించాడో, కానీ ఈ బిడ్డను జాగ్రత్తగా పెంచుదాం మార్గరేట్. అసలు హాన్స్ తన కుమారుడిని ఏనాడు కూడా అనుకోలేదు, నా కుమారుడు ఫాదర్ని చేయాలి, నా కుమారుడు సన్యాసి మఠకానికి వెళ్ళాలి ఏనాడు అనుకోలేదు. ఒక ఆశ ఉండేది తండ్రికి, ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ఒక ఆశ, ఒక ఆలోచన ఉంటుంది తన బిడ్డల మీద. నా కుమారుడు ఫలానా కావాలా, నా కుమార్తె ఫలానా కావాలా. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. నాకు అనిపిస్తుంది, నా పిల్లోడిని, నా కుమారుడిని ఈ పరిచర్యకు పంపించకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కష్టం, చాలా విపత్తులు, చాలా ఆందోళనకరమైనటువంటి విషతుల్యమైనటువంటి స్థితిగతులు ఎదురు వస్తాయి. సంఘంలో అందరికీ చీప్ అవుతాడు. ఒకసారి సంఘంలో పనిచేసే ఒక సెక్షన్, కొన్నిసార్లు పాస్టర్ గారు అవసరమైతే ఆ సెక్షన్ తోటి కూడా పడాల్సి వస్తుంది. చాలా ఆరంభంతో కూడుకున్నటువంటి పరిచర్య. ఎందుకు పరిచర్య అనుకోరు, కానీ ఒక్కొక్కసారి దేవా నీ చింతనగా ఎక్కుతావు, నా వరకు నాది, మిగతా నాది కాదు, నీ ఇష్టం. నా పిల్లలనైనా ఏ పిల్లలనైనా ఎవరినైనా నేను ఏ రీతిగా వాడుకోనైనా నీ చెప్తావు, నీ ఇష్టం. హాన్స్ ఏనాడు అనుకోలేదు లూథర్ భక్తుల కోసం నా కుమారుడు ఒక పెద్ద ప్లేడర్ కావాలా, ఈ కార్మికులందరి కొరకు వాదించాలా, వీళ్ళందరికీ ఒక మంచి మార్గాన్ని చూపించేవాడు అవ్వాలా నా కుమారుడు భౌతికంగా ఆలోచించాడు. కానీ లూథర్ భక్తుడు ఉన్నతమైనటువంటి చదువు చదివి యూనివర్సిటీకి వెళ్ళి తండ్రి ఇంటికి వచ్చాడు, మరలా ఎంఏ చదివాడు. మరలా వెళ్ళిపోతూ ఉండగా ఒక భయంకరమైనటువంటి పిడుగు ప్రమాదంలో వెంటనే లూథర్ భక్తుడు అక్కడికక్కడ మోకరించి, అమ్మా అన్నమ్మ తల్లి, నేను నీ పరిచర్య చేస్తాను, నాకు జన్మనిస్తాను, నాకు జీవితాన్ని ఇస్తే చాలు అని బ్రొక్కుకుంటాడు. వెంటనే తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళిపోయాడు, మఠంలో సన్యాసిలా చేరిపోయాడు. అది విన్నటువంటి తల్లిదండ్రులు, తండ్రి చాలా కృంగిపోయాడు. నేనేమనుకున్నాను, ఏమి చేశాడు, ఏమి చేశాడు. అట్లాంటి కుమారుడు సత్యాన్వేషణ మొదలు పెట్టాడు. సత్యాన్వేషణ. యోహాను సువార్తికుడు 8వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. వస్తారు బైబిల్. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము, ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, సత్యాన్వేషణ. సువార్తికుడైనటువంటి మార్కు 4వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మంచి మాట రాస్తాడు. ఏంటో తెలుసా? మంచి నేలను పడినటువంటి విత్తనం. 4 రకాల విత్తనాలు. విత్తనం ఒకటి 4 రకాల భూముల్లో పడ్డది. 1 త్రోవ పక్కన, 2 రాతి నేల,
3 వంట తుప్పలు, 4 మంచి నేల. మంచి నేలను పడింది 30 60 100 ఫలించింది. ప్రియ విశ్వాసి, చదువరి ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తాను, బైబిల్ చదువు బాగా. బైబిల్ చదువు. ఎలా చదువుతావు బైబిల్? ఎలా చదువుతావు బైబిల్? చూడండి, అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసంగా ఒప్పుకుందాం అని చెప్తాం. అపోస్తలుల విశ్వాసమును మన విశ్వాసంగా ఒప్పుకుందాం అని చెప్పండి. మీరు ఇలా చెప్పండి, అలా దందనమాట తడబడకుండా చెప్పండి. ఆ వైపు చూస్తూ చెప్పండి, తడబడకుండా చెప్పాలా? చెప్పండి. అదేం దిగులేక చెప్పండి అలాగా. విశ్వాస ప్రమాణము అనగానే ఏం చేస్తాము? కళ్ళు మూసేద్దాం. కళ్ళు మూస్తేనే కానీ అది రాదు, పడబట్టు వచ్చేస్తుంది. కొన్ని సింటమ్స్ బట్టి వాయిస్ ఫ్లో అవుతూ ఉంటుంది. కొంతమంది చూడండి, మాట్లాడేటప్పుడు ఇలాగంటారు, ఇలాగంటే చెయ్యి దగ్గర మాట రాదు. అవతలోడు ఏమనుకుంటాడంటే, ఏంటి చెయ్యి చూపిస్తాను నా వైపుకి, కానీ యువతలోడి కట్టి చెయ్యి చూపిస్తేనే కానీ మాట రాదు. ఇట్లా కొన్ని బైబిల్ చదవాలి, బాగా చదవాలి. 2 రెళ్ళు 4 నిద్రలో నుంచి లేపి అడిగినా కానీ 2 రెళ్ళు 4 2 రెళ్ళు 1 2 రెళ్ళు అలా కాదు. అలాగే వాక్యము కూడా సత్యాన్వేషణలో వాక్యమును నీవు బాగా చదవాలా. ఇశ్రాయేలు వినుము, నీ పిల్లలకు దానిని బోధించు. ఎప్పుడు? ఎంట కూర్చుంటున్నప్పుడు, నిలుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, అన్ని సమయాల్లోనే ఆ వాక్యమును వారికి బోధించు. వాక్యం వల్లే వారి నుదుటకు కట్టు. వాక్యము నీ దగ్గర ఉండాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆ వాక్యము నీ నోట ఉండాలి. ఆ వాక్యము నీ మనస్సులో ఉండాలి. ఆ వాక్యము నీ నోట, నీ మనస్సులో ఎప్పుడైతే ఉంటుందో ఆ వాక్యము నిన్ను ఎప్పుడు కూడా సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఆ వాక్యము నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. కాబట్టి వాక్యం పట్ల జిజ్ఞాస కలిగి ఉండాలి. వాక్యాన్ని పరిపూర్ణముగా ఎరిగి ఉండాలి. ఒకవేళ వాక్యానుసారముగా కాకుండా మరొక వేరే బోధ వచ్చినప్పుడు నీవు దాన్ని ప్రక్కన పెట్టగలగాల. ఎందుకంటే అయ్యబాబోయ్ పాపమేమో, అయ్యబాబో తప్పేమో అని అనుకోకూడదు. ఎందుకంటే బైబిల్ నీకు ఎలా కనబడుతుంది అనగా నీ జీవితానికి అర్థంలా కనబడుతుంది. సత్యాన్వేషణలో నిన్ను సత్యము వైపుకు నడిపిస్తుంది. సత్యము వైపుకు నడిపించినటువంటి నిన్ను ఏం చేస్తుందంటే వాక్యము స్వతంత్రుడినిగా, స్వతంత్రురాలిగా చేస్తుంది. లోతుల భక్తుడు చాలా కథోలిక భక్తుడు. కథోలిక భక్తుడు అంటే ఎలా ఉంటాడంటే ఈనాటికి కూడా సాంప్రదాయంగా ఉన్నామన్న నిజమైనటువంటి క్రైస్తవ్యము క్యాథలిక్ లో ఉంది, అలా ఉంది. ఎంత భక్తి, ఎంత భయము, ఎంత నమ్రత, ఎంత వినయము, ఎంత విధేయత దేవాలయంలో ఏ రీతిగా ఉండాలో నేర్చుకోవాలంటే క్యాథలిక్ ట్రెడిషన్ గొప్ప ట్రెడిషన్ అన్నమాట. క్యాథలిక్ ట్రెడిషన్ చాలా గొప్పది కాదన్న. అందుకనే నూతన భక్తులు కూడా పరిపూర్ణంగా దాన్ని మార్పు చేయలేదు. ఒక ఆరాధికుడు క్రీస్తును ఎలాగో ఆరాధించాలో నేర్చుకోగలగచ్చు. దేవాలయంలో ఎలా కూర్చుంటామండి? దేవాలయంలో ఎలా కూర్చుంటాం? మనం ఇష్టానుసారంగా కూర్చుంటాం.
ఇష్టానుసారంగా చెప్పుతో దేవాలయంలోకి వచ్చేస్తాం, కాలు మీద కాలేసుకుని కూర్చుంటాం, మొబైల్స్ కనీసం సైలెంట్ లో పెట్టాలి అనుకోము, దేవాలయంలో ఫోన్ వస్తే మాట్లాడిస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది? దేవాలయంలో దేవుని ఆరాధన జరుగుతుంది, దైవవాక్యం ఎత్తబడుతుంది, దైవజనుడు ఆ ప్రెజెన్స్ ఈ ప్రజలందరి మీద ఉంటుంది. అట్లాంటప్పుడు దేవునికి భయపడాలా వద్దా? కానీ అది అధునాతనటువంటి ప్రస్తుత సంఘాల్లో కొరవడిపోయింది. కానీ క్యాథలిక్ ట్రెడిషన్ లో నేటికి కూడా అవసరమైతే బాధలు విశ్వాసాన్ని కొడతాడు, బెత్తాలు పెట్టి కొడతాడు, మాట్లాడటానికి వెళ్ళాడు. దైవజనుడు గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, శిక్షించుటకు యోగ్యుడు. దానిలో నీవు ఎమడగలిగితే నీవు ధన్యుడు. లూథర్ భక్తుడు సత్యాన్వేషణ చేస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్వేషణలో వాక్యం ఒకటి చెప్తుంది, జీవితం మరొక రీతిగా ఉంది. అదే గల్తీ సంఘానికి గల్తీ పత్రిక 2వ అధ్యాయంలో 31వ వచనంలో రాస్తాడు. గల్తీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. మనము జన్మము వలన యోధులమే గాని అన్యజనులలో చేరిన పాపులను కాదు. మనుష్యుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వల్లనే గాని ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల మార్టిన్ లూథర్ గారికి బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము, గలతీ పత్రిక, రోమా పత్రిక, ఇలాగా కొన్ని గ్రంథాలు చాలా ఇష్టం. తరువుగా వాటినే చదువుతూ ఉండేవాడు ఆయన. చదువుతూ ఉండగా రోమపత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చదివినప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అయితే క్రియారూపకము కాదు, అనగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా కాదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అనగా 10 ఆజ్ఞల ప్రకారముగా జీవించాలా. 9 ఆజ్ఞల ప్రకారంగా జీవించి 1 ఆజ్ఞ విడిచిపెట్టిన, 1 ఆజ్ఞ ప్రకారంగా జీవించి 9 ఆజ్ఞలు విడిచిపెట్టిన పాపమే. అయితే మనిషికి నీతి ఎలాగూ కలుగును, మనుషుడు ఎలాగో నీతిమంతుడిగా మారును? ఒక్కటే మాట, ఏమిటి అనగా క్రీస్తు నా కొరకు శ్రమ పొంది సిలువ వేయబడి మరణించి మృత్యుంజయుడైనాడు. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో రాస్తాడు కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు, మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. చాలమ్మా, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. ఇది దేవుని వరమే. ప్రతి మనిషి కూడా పాపి. కానీ ఒకటి ఏమిటి అనగా క్రీస్తు నా కొరకు మరణించి నా పాపములకు ప్రాణముగా ఆయన ప్రాణాలు పెట్టాడు. అయితే ఆ క్రీస్తును నేను ఒప్పుకొని నా ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నూతనమైనటువంటి స్వభావమును ధరించుట, అది నాకు రక్షణ అనుభవం. మార్టిన్ లూథర్ చాలా కఠోత్తరమైనటువంటి దీక్షలు చేశాడు. పరిశుద్ధ రోమాపురికి వెళ్ళాడు. 845 మైళ్ళు నడుచుకుని పరిశుద్ధ రోమాపురిని అంత దూరంగా చూచి సాష్టాంగ నమస్కారం చేశాడు. పరిశుద్ధ రోమాపురిలో ఉన్నటువంటి ఆనాటి శిష్యుల
ఆది అపోస్తలుల ఎముకలు, తల వెంట్రుకలు, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు ఇంటిలో ఎక్కినటువంటి మెట్లను రామాపురికి తీసుకొచ్చి అక్కడ పెట్టి పరిశుద్ధుల ఎముకలు, పరిశుద్ధ వస్తువులు, పరిశుద్ధుల విలువైనటువంటి వస్తువులు అని ఆరాధన ఐటమ్స్ గా మార్చేస్తారు. వాటన్నిటిని కూడా చూస్తామన్నాడు మార్టిన్ లూథర్ భక్తుడు. అయితే వీటి వలన ఏటి వలన కూడా లూథర్కి మనశ్శాంతి అనేది ప్రసాదించుకున్నాడు. దేని వలన అతనికి రక్షణానుభవం కలగలేదు. ఎప్పుడైతే వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టాడు, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాడు. గలతీ పత్రికలో ఉన్నటువంటి ఈ మాటను, రోమా పత్రికలో ఉన్నటువంటి ఈ మాటను నీతిమంతుడు విశ్వాస మూలముగా అంతకంతకు వర్ధిల్లును. నీతిమంతుడు విశ్వాస మూలముగా నిజమే. ఏమిటి ఆ నీతి? రాత్రికాల సమయంలో చెప్తున్నాం. యోహాను సువార్తికుడు 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనము, అందుకు యేసు, దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియూ ఎరిగి ఉంటే చాలమ్మా. దేవుని వరమును నిన్ను దాహమునకిమ్మని అడుగుచున్నవాడు ఎవడు? దేవుని వరమును దాహమునకిమ్మని, అదే నశించిన దానిని గతికి రక్షించడానికి వచ్చినటువంటి మనుష్య కుమారుడు మానవులందరికీ మానవులందరి కొరకు తన అమూల్యమైనటువంటి ప్రాణమును పెట్టి సిలువలో బలి అయ్యాడే. ఆ కార్చబడినటువంటి రుద్రములో పాపమైనటువంటి నీవు నీ పాపములను కడుగుకుంటే ఆయన వరమును నీవు పొందుకున్నట్లే. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి వ్యక్తిగా చెడిపోయి ఉన్నారు కదా. చెడిపోయినటువంటి భ్రష్టులైపోయినటువంటి ఈ మనిషి ఏం చేయాలి? ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీని ఆయన అమ్మా దాహమునికి ఒక మంచి పాట ఉంది, ఉదయం అనుడు తలుపు నొద్ద యేసు నామములో నిలచి సదయుడగుచు తట్టుచుంటూ సకల విధముల. చూడండి, బైబిల్ కవర్ల మీద కానీ లేకపోతే భయపడబాకండి. నాకు నిత్య కళ్యాణం పంచతోరణం అని రొంప ఎప్పుడు ఉంటుంది నా దగ్గర. అది ఏమి భయపడకండి, మంచిది. ఈ ఒక డోర్ ఉంటుంది, డోర్ దగ్గర నిలువుటంగి వేసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఫోటో ఉంటుంది. ఆ ఫోటోతో ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా తడుతూ ఉన్నట్టు ఉంటుంది. ఎదురుగుండానే ఉంది కదా, మన ఎదురుగుండా ఉంది. ఆ ఇమేజ్ చూస్తే చూడండి ఎలా ఉంటుంది. ఒక ఐడియల్ వర్షిప్ మనకి జ్ఞాపకం వస్తుంది. ఆయన అనుక్షణము కూడా దీన్ని తట్టుచున్నాడు. అనుక్షణము మారు 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 మారు, రిపెంట్ రిపెంట్ రిపెంట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మార్టిన్ లూథర్ భక్తుడు 3 విషయాలు అనుకుంటాడు. మెలాన్ తన ఒప్పందంలో సోలా గ్రేసియా, సోలా ఫిడే, సోలా స్క్రిప్చురా. దేవుని యొక్క వరము ఎలాగ మనిషికి ప్రాప్తిస్తుంది అనగా అది దేవుని వరం. మీ అందరికీ తెలుసో తెలియదు కానీ మా ఊరికి ఒక ప్రతీతి ఉంది. మా ఊర్లో ఒక బావి ఉంటుంది.
ఆ బావిలో నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారు అంటారు. ఆ బావి అసలు యాక్చువల్గా ఆ కవల పిల్లలు పుట్టే బావి ఎక్కడ ఉందంటే అది మా చేరు పక్కనే ఉంది. వాస్తవానికి మా చేరు పక్కనే ఉంది ఆ బావి. కానీ ఈ బావిని ఇక్కడున్న బావి కాకుండా ఏం చేస్తారంటే మరొక చోట ఉన్నటువంటి రోడ్డు ఉన్నటువంటి బావిని, ఊరికి చివర రోడ్డు ఉన్నటువంటి బావిని ఇది కవల పిల్లల బావి అని చెప్పేసి పెట్టేశారు. ఎప్పటి నుంచో ఉంది ప్రతిదీ. మా పాస్టర్ గారు కూడా ఆవిడకి కూడా కాల్చి ఉంటుంది, నాకు కవల పిల్లలు కుడితే బాగున్నాను, నాకు కవల పిల్లలు కుడితే లేదు కవల పిల్లల బావి. సరే, చాలా మంది వస్తూ ఉంటారు విలేకరుల వాళ్ళని. నిజానికి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి అందరికీ కవల పిల్లలు పుట్టేయాలి, అందరికీ పిల్లలు పుట్టేయాలి. ఆ ఊళ్ళో కూడా చాలా మంది పిల్లలు పుట్టిన ఉన్నారు. కవల పిల్లలు అనేది అందరిలాగే అక్కడ పుడుతున్నారు అంతే, ఎక్కడన్నా అలా కూడా ఎక్కడన్నా అంతే, పెద్ద ఏం కాదు. సరే, ఇది ఆ ఊరు ఏం చేసిందంటే క్యాష్ చేసుకుంది. మొన్న రీసెంట్గా నేను ఊరెళ్తుంటే ఎంట్రన్స్లో నుంచి ఇవి చూపిస్తున్నారు. అంతకుముందు విన్నారట ఫోన్లో మాటలు. అక్కడ షాపులు, ఓ ప్రత్యేకమైనటువంటి షాపులు పెట్టేస్తారు. ఏంటి? బాటిల్ వాటర్స్ అనమాట. బాటిల్స్తో వాటర్ అందేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఇంకా ఎక్కడెక్కడి నుంచో, చెన్నై నుంచి జనాలు ఆ ఊరు వస్తున్నారు. ఆ ఊరు వచ్చి వాటర్ కొనుక్కుంటున్నారు, పట్టుకుపోతున్నారు. ఈ వాటర్ అంతా ఎక్కడది? వాటర్ ఆ ప్రక్కన ఒక చెరువు ఉంది. ఆ చెరువులో నీరు ఆ బావిలో కూరేస్తుంది. ఆ చెరువు దరిద్రమైన చెరువు అది. ఆ నీరు ఈ జనాలందరూ వచ్చి ఏం చేస్తారు? కొనుక్కుంటున్నారు. అట 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 అట. ఎంతవరకు సమంజసం? నిజానికి ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు చాలా మంది నీళ్ళు తాగలేదు. ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? బాటిల్ నీళ్ళు కొనుక్కుంటున్నారు. పక్కూరు వెళ్ళి, రంగంపేట వెళ్ళి. ఎదురుమైనప్పటికీ ఆ ఊరు వచ్చి వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నారు. దేవుని వరం ఏంటి అంటే, నీవు డబ్బులిచ్చి కొనుక్కోవక్కర్లేదు. నీవు తండ్రి, నాయన అని ఆయనను నీవు వరమడిగితే చాలు, నన్ను క్షమించు, నన్ను రక్షించు అని. వెంటనే ఆయన నిన్ను క్షమిస్తాడు. నీకు రక్షణానుభవం కలుగుతుంది, నీకు సమాధానం దొరుకుతుంది. ఎవరిమైనా పర్వాలేదు, జాతి లేదు, మతము లేదు, కులము లేదు, ఏ భేదము లేదు, ఎవరైనా సరే యేసు నన్ను క్షమించు. స్వాతంత్ర మత్తయి 9వ అధ్యాయంలో రాస్తాడు, పెరాలసిస్తో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తి, పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వ్యక్తి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనగానే వాడు శుద్ధి ఆయను. లూకాసు వార్త 19వ అధ్యాయంలో రాస్తాడు, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది. ప్రభువా, నేను ధన్యుడును, ఆస్తిలో సగం ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను 4 వంతులు ఇచ్చేస్తాను. జక్కయ్యకు మనశ్శాంతి, ప్రశాంతత. ప్రియా విశ్వాసి, మార్టిన్ లూథర్ కనుక్కున్నటువంటి గొప్ప వాక్యం ఏమిటి అనగా, వాక్యము చేత మాత్రమే, స్క్రిప్చరేలోనని, క్రైస్టేలోనని, గ్రేసేలోనని చెప్పబడి దాని వల్ల మాత్రమే, కృప చేతనే మనం రక్షించబడ్డాము. కానీ ఏమి కొనుక్కోక్కర్లేదు, ఏమి వెలయించి చెల్లించక్కర్లేదు. మార్టిన్ లూథర్ భక్తుడు తెలుసుకున్నాడు. తెలుసుకుని తన పోరాట పటిమను కొనసాగిస్తూ చివరికి ప్రభు యొక్క కబంధ హస్తాలలో చిక్కుకున్నాడు. సరిగ్గా అక్టోబర్ 31 నైట్ విటెన్బర్గ్ దేవాలయం మీద, అతను పనిచేస్తున్నటువంటి దేవాలయం గోడకి 95 సిద్ధాంతాలని ఆయన చిత్రీకరించాడు, మేకుతో అక్కడ పెట్టాడు. ఎందుకంటే నవంబర్ 1 ఆల్ సెయింట్స్ డే అనగా సకల పరిశుద్ధుల దినం అన్నమాట. ఆ రోజు వచ్చిన వాళ్ళు అందరూ చూస్తారు, ఏమిటిది
పాప పరిహార పత్రికలు కొంటే నీ పాపం పోదు. పరిశుద్ధుల వస్తువులు అని చెప్పి వాటిని కొనుక్కుని వాటిని దండ పెట్టుకుంటే నీ పాపం పోదు. నువ్వు పుణ్యక్షేత్రాలకు వెళ్తే నీ పాపం పోదు. నువ్వు తీర్థయాత్రలకు వెళ్తే నీ పాపం పోదు. లేకపోతే పుణ్యకార్యాలను చేస్తే నీ పాపం పోదు. ఇట్లాంటివన్నీ కూడా తప్పు 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 అని 95 సిద్ధాంతాలని రాసి పెట్టిన మీదట జర్మనీలో కల్లోలం మొదలయ్యింది. నేను ముగిస్తున్నాను. రేపు కూడా రిఫర్మేషన్ సండే కాబట్టి నేను మాట్లాడుతాను. ప్రియమైనటువంటి దేవుడు అన్నారా, నీవు ఎలాగో రక్షించబడ్డావు అనగా ఆయన కృప చేత రక్షించబడ్డావు. నీవు ఎలాగో రక్షించబడ్డావు అనగా ఆయన వాక్యంతో రక్షించబడ్డావు. నీవు ఎలాగో రక్షించబడ్డావు అనగా క్రీస్తు నీ కొరకు తన ప్రాణమును పెట్టాడు. కాబట్టి నాథ అని నీవు ఆయన్ని వేడుకో. ఆయన దగ్గర నీ పాపాలను ఒప్పుకో. నీవు విడిచిపెట్టు. ఎందుకు నీకు సమాధానం లేదు? ఎందుకు నీకు సంతోషం లేదు? ఎందుకు నీకు శాంతి లేదు? ఎందుకు నీకు నెమ్మది లేదు? ఒకే ఒక్కటి, గొప్ప చేత రక్షింపబడినటువంటి నీవు గొప్ప కలిగినటువంటి ఆయనను నీవు ధరించి క్రీస్తును నువ్వు వ్యక్తపరచలేకపోతున్నావు. క్రీస్తు నీతికి తగినట్లుగా నీవు జీవించలేకపోతున్నావు. క్రీస్తు నీతిని నీవు ఆపాదించుకుని సంఘములో సమాజంలో ఆయనను నీవు చూపించలేకపోతున్నావు. అందుకనే నీకు దారిద్ర్యము, అందుకనే నీకు కష్టము, అందుకే ఈ నష్టము, అందుకే నీకు ఈ శ్రమలు. అయితే నీవెప్పుడైతే నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తును ధరించుకొని క్రీస్తును అనేక మందికి నీవు జీవించగలిగినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది అనగా సమాధానయుక్తముగా ఉంటుంది. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను. నీతిమంతుడు క్రైస్తవుడు అనేవాడు ప్రతి ఒక్కడు నీతిమంతుడే. ఎందుకంటే క్రీస్తు అనబడినటువంటి నీతిమంతుడు మనిషి కొరకు తన యొక్క పాపముల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఆ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తును ధరిస్తే ప్రతి విశ్వాసి కూడా నీతిమంతుడే. ఆ నీతిమంతుడైనటువంటి క్రీస్తు ప్రకారముగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయంలో మీకు దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానంలో మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు నీ హృదయములకు నీ తలంపులకు కావలి కాయను గాక. ఆమేన్.